అదే నేను అన్న తీసుకొద్దాం అనుకున్నా. తగిలిపోయిన బుగిలిపోయిన ఉంటే నాకు తెలుసుగా. బ్యాచ్ నలుగురు ఉన్నారు లేవాలి. వాళ్ళు నలుగురు ఉండరు. నలుగురిని ఎక్కడ తీసుకొస్తా? పెదనాన్నకి తెలుసు కాయలు తెలియదు కానీ మా నాన్న ఇద్దరు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే మా ఊర్లో తాటికాయలు ఎలా కొడతారు అనేది మీకు వివరంగా చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నా. మీకు చిన్న వీడియో చూపాను. ఇది తాటికాయలు కదా. ఒకసారి మా ఊరు వ్యూ చూపిస్తాను. తాటి చెట్లు, అన్ని తాటి చెట్లు. ఇది గ్యాస్ కూడా. ఇగో ఈ చెట్టుకి వచ్చింది. ఈ చెట్టు చాలా హైట్. అది మా ఊరు పులపాడు. ఇది హైవే. ఇది నేషనల్ హైవే 565. చూపిస్తాను అది కూడా చూడండి. అది నా బాధ. చిల్లిగాయలయ్యా. చిల్లి ఊడిపోయిన కాయలు. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ దాంట్లో నరికేయాలంటే కింద పెట్టి కచ్చోనే దాక్కుంటాడు. చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ ఇవ్వండి. చిన్న చెట్లు మరి చేస్తానువా. ఇది పక్కనే హైవే. మీద అలిగిండు. హైవే కాదు, ఏం లేడు. పట్టాయన ఏమంటుంటే ఏంది ఆయన 3 సంవత్సరాలు చదువుతున్నాడు. అంతకుముందు అడుగుతున్నాడు. మామూలుగా అమ్మితే ఎంతకు అమ్ముతారు? మామూలుగా మంచులు డజన్ 50. అంటే 12 50. ఓకే ఓకే. మామూలుగా అమ్మితే డజను 50 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇక్కడ అందరూ మనోళ్ళు, పెదనాన్న, మరి మా నాన్న వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి అంతా కలిసి ఉన్నోళ్ళు కాబట్టి చక్కగా వాళ్ళు ఇష్టంగా కొట్టించుకుంటున్నారు అనమాట. చూసారుగా, ఇది మా ఊరిలో స్పెషల్ ఏంటంటే తాటి చెట్లు, తాటికల్లు, తాటి మంచులు ఎక్కువగా. దొద్దులే పెదనాన్న, ఇప్పుడు టిఫిన్ చేసా, కొద్దిగా అవుతుందాలే. ఇంకా టైం ఇది పెదనాన్న ఎన్నాళ్ళు ఉంటాయి ఇవి? అయిపోయింది ఈ 10 రోజులు. ఈ 10 రోజులు దాటితే ఇంకా సీజన్ అయిపోద్ది. ముదిరిపోతాయి. ముదిరిపోయి గడ్డు అంటే గట్టికి తయారవుతాయి. గడ్డు నుంచులు పండి తాటికాయలు అవుతాయా? ఏది ఎర్రగా తినటానికి. ఓకే ఓకే ఓకే. అవును.